ఎవరితోనో లేచిపోలేదు కదా! ఈ ఆలోచన రాంగానే సుబ్బారావుకు కొంచెం వణుకు వచ్చింది. అలా జరిగితే ఏం చెయ్యాలి? అసలే ఈ మధ్య అలాంటి కథలు చాలా వినిపిస్తున్నాయి. కానీ తన బాయ్ ఫ్రెండో, లవ్వరో ఇక్కడున్నప్పుడు తనను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం గీతకు లేదు. వాడినే చేసుకొని ఇక్కడికి రావచ్చు. అనవసరంగా లేచిపోయిందనో, విడాకులు తీసుకుందనో పేరెందుకు తెచ్చుకోవాలి? అది కారణం కాకపోవచ్చు. పోనీ ఈ మధ్యే ఇక్కడెవరైనా పరిచయమై, ఆ పరిచయం కాస్త ప్రణయమై, ప్రణయం కాస్త ఇంట్లోంచి పారిపోవడానికి ప్రేరణ ఇవ్వలేదు కదా! ఈ లాంగ్ డిస్టెన్స్ కాల్స్ ఎవరి కోసం? ఎవడున్నాడక్కడ? ఒకవేళ ఆమె బాయ్ ఫ్రెండ్ ఇండియాలో ఉండి పెద్దవాళ్ల మాటలకు ఎదురు చెప్పలేక తనని పెళ్లి చేసుకొని ఉండొచ్చు కదా! ఉండొచ్చు. అవును. అలా జరిగి ఉండొచ్చు కదా! గీత ఎక్కి వెళ్ళిన క్యాబ్ కంపెనీకి ఫోన్ చేశాడు. కస్టమర్‌ను ఎక్కడ దించింది చెప్పంగాక చెప్పం పొమ్మన్నారు వాళ్ళు. ఇక మిగిలిన దారి ఇక్కడ గీతకు ఉన్న ఫ్రెండ్స్‌ను కాంటాక్ట్ చేయడమే. వాళ్ళను కాంటాక్ట్ చేయాలంటే ఫోన్ బిల్ దొరకాలి. అప్పుడు గుర్తొచ్చింది ఫోన్ బిల్ కాపీ ఇంటర్నెట్‌లో దొరుకుతుందని. రోజుల తరబడి గీత కాల్ చేసిన నంబర్లను ఇంటర్నెట్‌లో తన